లులు మాల్. సో ఇది ఒక అజర్బైజాన్ లో అతిపెద్ద మాల్స్ ని రన్ చేస్తున్నటువంటి కంపెనీ లులు మాల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళకి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు ప్రకటించింది మన ప్రభుత్వం. గతంలో 2014-19 మధ్యలో కూడా ఇచ్చింది. అయితే విశాఖలో పెడతారు అనుకున్నటువంటి పరిస్థితి నుంచి తర్వాత 19-24 మధ్యలో ప్రభుత్వం మారటంతో ఆ ప్రతిపాదనలన్నీ అటకెక్కినాయి. అయితే మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీళ్ళను పిలిపించడం జరిగింది. విశాఖతో పాటు విజయవాడలో కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరటం. దీనికి సంబంధించి విశాఖ బీచ్ రోడ్లో దాదాపుగా 13 ఎకరాలకు పైగా భూమిని కేటాయించడం, అది కూడా 99 సంవత్సరాల లీజుకి చదరపు అడుగుకి రూపాయిన్నర రెంట్ చొప్పున ఇవ్వటం జరిగింది. ఇటు విజయవాడలో కనుక చూసుకున్నట్లయితే విజయవాడ సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి చాలా మందికి కంట్రోల్ రూమ్ ఏరియా అంటే తెలుస్తుంది, పాత బస్ స్టాండ్ అంటే ఇంకా ఈజీగా తెలుస్తుంది. గవర్నర్పేట్ పాత బస్ స్టాండ్ బస్ డిపోగా ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ ని కేటాయించమని లులు వాళ్ళు అడిగారు. సో దాన్ని కేటాయిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం. సో ఓవరాల్ గా చాలా విమర్శలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గల. సో అయితే ఏమైంది, లులు మాల్ వస్తే చాలా ఉద్యోగాలు వస్తాయి కదా, అది వస్తాయి కదా, ఇది వస్తాయి కదా అని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఎస్, వెల్ అండ్ గుడ్, చాలా ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల కల్పన చేయగలుగుతారు, ఇదంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇదే లులు కంపెనీ గుజరాత్ లో మాల్ పెట్టడం కోసం దాదాపుగా 66,000 చదరపు మీటర్ల భూమిని 590 కోట్ల రూపాయలకు పర్చేస్ చేసింది. అక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే రియల్ ఎస్టేట్ లో అత్యధికమైనటువంటి స్టేట్ లోనే హై వాల్యూ ట్రాన్సాక్షన్ ఇది అని. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే కేవలం స్టాంప్ డ్యూటీ కిందే ఆ ప్రభుత్వానికి 31 కోట్ల రూపాయలు వచ్చినాయి. సో అక్కడ డబ్బులు పెట్టి మరీ భూమిని కొనుక్కుని తమ కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి లులు కంపెనీ ఏపీలో విశాఖలో విజయవాడలో డబ్బులు పెట్టి భూమిని ఎందుకు కొనట్లేదు, ఎందుకు డబ్బులు పెట్టి కొనకుండా కార్యకలాపాలు సాగించాలనుకుంటుంది? వాళ్ళు అలా పెట్టాలనుకుంటున్నారా, ప్రభుత్వం అలా ఇస్తుందా? సో ఇది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. సో రూపాయిన్నర లీజ్ ఏంటి, అది 99 ఏళ్ళకి, 10 ఏళ్ళ తర్వాత లీజ్ పెంచుతారంట. అంటే ఎంత చీప్ రేట్ ఇది. సో దాదాపుగా వైజాగ్ లో కేటాయించినటువంటి స్థలం సుమారుగా 600 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి స్థలం అది. సో మరి అక్కడ డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు మనం ఎందుకు ఉత్తినే దారాదత్తం చేయాలి? దీనివల్ల స్టాంప్ డ్యూటీ బోర్డు అంత ఆదాయం కలుగుతుంది కదా. ఇదే భూమిని కొనుక్కోమనండి, ఎవరొద్దన్నారు? కొనుక్కుని కార్యకలాపాలు చేయమని లులు మాల్ కాకపోతే ఇంకో మాల్ పెట్టమనండి. సో ఇది పరిస్థితి. ఎందుకు ఈ స్థాయిలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చింది అనేది ఒకసారి ఆలోచించాలి.